పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులు వెలిగించాలా? 33 ఒత్తులు వెలిగించాలా? అంటే మనం ఇక్కడ వెలిగించాల్సింది 30 ఒత్తులా? 33 ఒత్తులా? ఈ నెయ్యా? ఆ నూనె? ఇదా? అదా? వీటన్నిటికంటే కూడా ఎంత భక్తిగా వెలిగిస్తున్నాం అనేదే భగవంతుడు చూస్తాడు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి మొట్టమొదటగా. ఎందుకని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతే అని చెప్పాడు భగవానుడు కదా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం 30 33 కాదు. అంటే మనకి గమనించినట్లయితే తిథులు ఎన్ని ఉంటాయండి? శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15, మొత్తం 30 కదా. కాబట్టి 30 ఒత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది. ఏమండి కాదండి మాకు ప్రాంతాచారం అండి ఇది, లేదండి మా పెద్దవాళ్ళ నుంచి వస్తున్నటువంటిదండి ఇది 33 అనేటటువంటిది అని చాలామంది అంటూ ఉంటారు. 33 పెట్టడం తప్పైతే కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా లెక్క తక్కువ అవ్వకూడదు, కానీ లెక్క ఎక్కువ అవ్వచ్చు. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఏమనుకుంటాము, అయ్యో కొంచెం ఒక 2 ఎక్కువైతే పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు అని అనుకుంటాము. అంటే 108 నామాలు ఉన్నాయి కదండి, మరి ఆ 108 నామాలకు తగ్గట్టుగానే మరి 108 ఉన్నాయి కదండి. అంటే 27 నక్షత్రాలు ఇంటూ 4, అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి కదా. 27 × 4 = 108 కదా. కాబట్టి అందుకు కాను వచ్చింది 108 అనేటటువంటిది. ఎవరైనా కానీ అది 84 లక్షల జీవరాశులు కూడా జన్మించేటటువంటిది ఈ 27 నక్షత్రాలు 4 పాదాలు. అందుకని చెప్పి 108 అనేటటువంటి రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే 30 ఒత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు. అయితే మీ ప్రాంతాచారము కొంతమంది నన్ను అడుగుతున్నారేమండి, మా అమ్మమ్మ గారు మా నాయనమ్మ గారు వారందరూ కూడాను ఈ విధంగా 33 వెలిగించేవారండి. అది మీ ప్రాంతాచారం, ఇంటి ఆచారం అయితే దాన్ని ఎవరు మార్చొద్దు. సాధారణంగా 30 ఒత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది.